రాత్రిపూట జయశంకర్ భూపాలపల్లి నుండి హైదరాబాద్కు దాదాపు ఒక 200 నుండి 300 లారీలు మేము మొత్తుండి వస్తున్నాయి. మామూలు లారీలు కాదు. మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. జయశంకర్ భూపాలపల్లి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి హైదరాబాద్ హైవే పైన రాత్రి 10 నుండి 11 గంటలకు మీరు జర్నీ చేయండి, సుమారు ఒక 500 లారీలు కనబడతాయి మీకు. ఏడ చూడు లారీలే ఉంటాయి మొత్తం. అంత ఇసుక దంద నడుస్తుంది, మామూలు ఇసుక దంద కాదు. ఈ ఇసుక దంద వల్ల, ఇసుక దందకు సంబంధించినటువంటి వ్యవహారం వల్ల దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ ఇసుకకు సంబంధించినటువంటి తోడుడు చేయబట్టి, ఇసుక దొంగతనం చేయబట్టి ఇంటర్నల్ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పి వినబడుతున్న అంశం. ఉమ్మడి వరంగల్లో దారుణమైన ఫలితాలు. ఒక్కరిద్దరు మినహా ఎమ్మెల్యేలంతా ఓడిపోయే ఛాన్సు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కరిద్దరు తప్ప మిగతా ఎమ్మెల్యేలు మొత్తం ఓడిపోయే అవకాశం ఉందట, ఇంక్లూడింగ్ మంత్రితో సహా. సునీల్ కనుగోలు రిపోర్ట్లో ఇగో జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని ఇంటర్నల్ సర్వే అంచనా. జంపింగ్ ఎమ్మెల్యేలు అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి సిగ్గు శరం ఏది లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ ఓడిపోతారట. ఇక గెలిచే పరిస్థితి లేదట. ఇప్పుడు ఉన్నా ఓడిపోయినట్టే వాళ్ళు, ఇక మళ్ళా ఎమ్మెల్యేలు ఓడిపోతారట. అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందట. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం అట. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అదే పరిస్థితి. భూసేకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. లగిచర్లకు సంబంధించిన ఘటన కానీ ఇంకోటి ఫార్మా కంపెనీ పెడతామని, ఇంకేదో కంపెనీ పెడతామని, స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి, ఇంకేదేదో అని చెప్పి రేవంత్ అన్న మొత్తానికి పేద ప్రజల దగ్గర నుండి భూములు లాక్కునేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి మీద ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి జిల్లాలో కూడా గదే పరుస్తుంది. రేవంత్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత వినబడుతున్న అంశం. రైతులు, గ్రామాల ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌను. ఇది రిపోర్ట్కి సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగానే ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగానే ఉన్నారు, వృద్ధులు వ్యతిరేకంగానే ఉన్నారు, పురుషులు వ్యతిరేకంగానే ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగానే ఉన్నారు. మీరు ఏం చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత.